వచ్చినాంనైనా అయ్యా ఈ సంవత్సరంనైనా ఆఖరి నెల ప్రభా, ఆఖరి ఆదివారం మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మాకు నూతన సంవత్సరం కాదు నైనా, ఆ నూతన ఎరుషలేం కావాలి నైనా. మాకు ఆ సియోను మాకు కావాలి ప్రభా. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా నాయన. ప్రభా అద్భుతం చేసినైనా వీళ్ళందరినీ దర్శించండి, వీళ్ళందరితో మీరు మాట్లాడండి, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ప్రభునామానికి స్తోత్రాలు కూడా వచ్చిన మీ అందరికీ అందరికి ఆహ్వానించి అయ్య గారికి, అమ్మకి, అలాగే తండ్రి అందరికి కూడా వందనాలు. ఆదికాండం 41వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుదాం. యేసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చినని ఫరోతో చెప్పాను. చాలండి. యేసేపుని దేవుడు ఎక్కడ నిలబెట్టాడండి? రాజు ఎదుట దేవుడు నిలబెట్టాడు. యేసేపు అంటే దేవుని యొక్క ఉద్దేశము యేసేపు పట్ల చాలా ఉన్నతంగా కనపడుతుంది. ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆశపడతా ఉంటారు, నేను మంచి స్థితిలో ఉండాలి, మంచి పొజిషన్లోకి నేను వెళ్ళాలి, గొప్పవారి ఎదుట నేను నిలబడాలి అని మనం అందరం కూడా కోరుకుంటాం. ఇక్కడ యేసేపుని దేవుడు ఆ స్థితిలో రాజు ఎదుట నిలబెడతానికి కారణం ఏంటి? యేసేపులో దేవుడు ఏ గుణగుణాలు చూసినాడో దానిని బట్టి దేవుడు యేసేపుని దేవుడు రాజు ఎదుట నిలబెట్టాడండి. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ దినం వరకు మీ జీవితంలో మీరు ఆశించిన స్థాయికి మీరు వెళ్ళలేకపోయారు. అది ప్రార్థనలోనే కానీ, అది వాక్య జీవితంలో కానీ, ఉద్యోగము కానీ, అన్ని మీరు ఏదైతే ఈ సంవత్సరం మీరు ఆశపడున్నారో అది మీ జీవితంలో చూడలేకపోవటానికి కారణం ఏంటో మనం వాక్యంలో మనం వెతుక్కుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని మనము సరిచేసుకుందాం. యేసేపుకి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏ వరం అంటే కళ చెప్తే దాని భావం చెప్పే ఒక వరం పొందుకున్నాడు. హెబ్రీవాడు ఉన్నాడు, రాజుతో చెప్తున్నాడు పానదాయకుడు, అయ్యా హెబ్రీవాడు ఒకడు ఉన్నాడు, వాడు కళ చెప్తే దాని భావం చెప్పగలుగుతాడు అని రాజుకు చెప్పాడు అనమాట. వెంటనే రాజు ఏం చేశాడంటే ఆదికాండం 41వ అధ్యాయము 14వ వాక్యం మనం చూద్దాం. పిలువనంపెను కాబట్టి చెరసాల నుండి త్వరగా రప్పించాడంటండి. త్వరగా తీసుకొని వచ్చాడు. త్వరగా రప్పించి రాజు ఎదుట నిలబెట్టాడు. దేవుడు యేసేపు పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. 40వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. చాలండి. యేసేపు ఎక్కడున్నాడంటే అండి, జైల్లో ఉన్నాడు. అక్కడ జైల్లో ఉన్నప్పుడు యేసేపు ఎక్కడ కూడా కృంగిపోలేదు. ఎక్కడ కూడా యేసేపు కృంగిపోలేదు. తన జీవితంలో యేసేపు జీవితంలో అనేక పోరాటాలు గుండగానే వెళ్తున్నాడు. అన్నల ద్వారా పోరాటము, గోతులో పడేశారు, అతను హింసించారు, చంపేద్దాం అనుకున్నారు అసలు. కానీ దేవుని కృప అతను తప్పించబడింది. అక్కడి నుంచి ఐగుప్తులకి వెళ్ళాడు. ఐగుప్తులకి వెళ్ళినప్పుడు ఈ పొతిఫర్ దగ్గర ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఈ పొతిఫర్ ఒక సాక్ష్యం చెప్తున్నాడు యేసేపు గురించి. ఏమనంటే, ఇతను వచ్చిన తర్వాతే నా కుటుంబం దీవించబడింది,
నా పాడి పట్ల పోషణ దీవించబడ్డాయి. ఎక్కడ ఇతను అడుగు పెడితే అక్కడ నాకు దీవిని. ఇతను రాకముందు నాకేమీ లేదు, ఇతనికి దేవుడు తోడుగా ఉండటం నేను చూస్తున్నానని ఒక అన్యుడు సాక్ష్యం పలికాడండి. ఎవరు? ఈ పోతీఫర్ పలికాడు. కానీ తన భార్య అతని మీద ఇష్టపడింది. ఇష్టపడినప్పుడు పలుమార్లు వచ్చి నాతో పాపము చెయ్యి అని చెప్పి పలుమార్లు ప్రోత్సహిస్తుంటే అతడు తప్పు చేయనందుకు అతడు అక్కడి నుంచి పారిపోయాడండి వెంటనే. ఇక్కడ గొప్ప కార్యం ఏంటంటే అండి, తన భార్య చెప్పగానే ఈ పోతీఫరు యోసేపు గురించి మరొక ఆలోచన లేకుండా వెంటనే ఫరోకి చెప్పి అతన్ని జైల్లో పడేశాడండి. జైల్లో పడేశాడు. అంటే తల్లులరా, మీరు ఎంత ప్రభావితం చేస్తారో చూడండి. ఆడవాళ్ళకున్న ఆ కృప ఏంటో తెలియదండి. అసలు ఎంత ప్రభావం, ఎంత ప్రోగ్ చేస్తారంటే మీ దగ్గర టాలెంట్ ఉంది. అసలు ఈ పోతీఫర్ ఎంత సాక్ష్యం పలికాడు యోసేపు గురించి. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్ని చెప్పాడు. వాళ్ళ భార్య చెప్పగానే మాట నమ్మేశాడండి అంతే. ఇక రెండు ఆలోచించిన ఒక క్షణం కూడా ఆలోచించలేదండి. ఈరోజు కుటుంబాలకి తగాదాలకి కారణం ఎవరు? మీరే. కుటుంబాలు నాశనం అవటానికి కారణం ఎవరు? మీరే. సంఘంలో పోరాటాలకి కారణం ఎవరు? ఒప్పుకోవాలండి, మీరే. మీరింటికి వెళ్ళగాని వెంటనే మీ భర్తలకి ఇదిగో ఎక్కిస్తారండి. ఇంకా అతని మీద ఉన్న అభిప్రాయాన్ని పాటను మార్చేయగలుగుతారు. ఆ శక్తి ఉందండి మీ దగ్గర. ఆ శక్తిని మీరే. అందుకని జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టిన 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు సంఘాన్ని కూడా మీకే కలిగింది. అంత టాలెంట్ ఉందండి మీ దగ్గర. మొగలు కొట్టుకోవటం కారణం ఎవరు? ఒకప్పుడు ఇద్దరు మంచి స్నేహితులే, విడగొట్టాలని మీరే. ఈ రోజున కొడుకుకి తల్లికి గొడవ పెట్టాలని మీరే. ఏది చేసినా మీరే. ఇక మగవాళ్ళకి ఏంటో కానీ అదేంటో కానీ మాకు బుర్రలు ఉండవండి. మగవాళ్ళకి ఒక చెత్త బుర్రలు మాకు. అరే ఏం చెప్తుంది అసలు ఒక్కసారి వివేచిద్దాం, ఆలోచిద్దాం అని జ్ఞానం కూడా ఉండదండి మాకు. వెంటనే నమ్ముతారంతే ఆడనమాట. వెంటనే ఎవరిని ఇంటికి వెళ్ళినా కూడా అయ్యగారు మీ గురించి ఇలా చెప్తున్నారని చెప్తే అదేంటనండి వెంటనే నమ్మేస్తామంట. మా నోటుతోనే వాళ్ళ గురించి అంత గొప్ప సాక్ష్యం పలికినా మీరు మా నోటు ద్వారా మీరు వెళ్ళగొట్టగలిగిస్తారు. మీరు సంఘంలో నుంచి అంత టాలెంట్ అది మామూలులా. ఇక్కడ నిలబడి సేవకులు పొడుస్తూ ఉంటారు మిమ్మల్ని కదండి. వాక్యంతో పొడుస్తూ ఎందుకు పొడుస్తారు అనుకున్నా మీరే ఆ ప్రవోక్ చేసింది. అయ్యగారు వాళ్ళని విశ్వాసిట్టగా మేము డైరెక్ట్గా తిట్టలేముగా, వాక్యాన్ని బట్టి మేము తిడతా ఉంటాం అనమాట. అప్పుడు నీకు అర్థమైపోద్ది అనమాట. ఓహో ఈ అయ్యగారు మా గురించి చెప్తే దీని వెనకాల కారణం ఎవరు? తల్లులారా మీరే. నేను అసలు ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఈ పోతీఫర్ ఎంత గొప్ప సాక్ష్యం పలికాడు. తన భార్య చెప్పగానే మరొక ఆలోచన లేకుండా వెంటనే తీసుకెళ్లి జైల్లో పడేశాడండి. జైల్లో పడేశాడంతే. కానీ యోసేపు కృంగిపోలేదు, జైల్లో కృంగిపోలేదు. తన జీవితంలో ఎన్ని పోరాటాలు, ఎంత శ్రమలు, ఎన్ని నష్టం వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా కూడా పోతీఫర్ లాంటి మనసు యోసేపుకి లేదు. అతడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందుకని అతను ఎక్కడ కూడా ఎన్ని పోరాటాలు వస్తా కూడా కృంగిపోలేదండి. ఎక్కడ వాళ్ళ అన్నల దగ్గర కృంగిపోలేదు, ఐగుప్తులకు కృంగిపోలేదు, జైల్లో కూడా కృంగిపోలేదు. జైల్లోకి వెళ్ళగానే అదే మనమైతే ఎంత కృంగిపోయి ఏడ్చి గొగ్గలు పెట్టి దేవుడి మీద తిరగబడి ఎన్ని దేవుని తిట్టినా అలా తిట్టి ప్రార్థన చేయటం మానేస్తాం. కానీ యోసేపు అలా లేడండి. అక్కడికి వెళ్ళగానే పానదాయకులు 2 ఉన్నారు లోపల, భక్ష్యకారులు ఉన్నారు. వాళ్ళు ముఖం చిన్నబుచ్చుకొని బాధతో ఉంటే అక్కడ కూడా దేవుడు ఒక పరిచర్య చేస్తున్నాడండి. హల్లెలూయా. పరిచర్య చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఒక స్వార్థను ప్రకటిస్తున్నాడు. యోసేపు అక్కడ ఎక్కడ కృంగిపోలేదు. దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడండి. ఎక్కడ కూడా కృంగిపోలేదు. ఎక్కడ చూడండి, జైల్లో ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా
యోసేపు ఎక్కడ కూడా వాళ్ళ అన్నల గురించి చెడుగా మాట్లాడలేదు, ఫోతోఫోర్ గురించి చెడుగా మాట్లాడలేదు, తన భార్య గురించి చెడుగా మాట్లాడలేదు. ఎవరి వల్ల అయితే నాకు ఇంత నష్టం కలిగిందో వాళ్ళ గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా చెడు మాట్లాడలేదండి యోసేపు. అందుకని దేవుడు రాజు ఎదుటి నిలబెట్టాడు. నువ్వు నిలబడగలుగుతావా? ప్యూన్ ఎదుటే నిలబడలేవు మనం. ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ప్యూన్ అంటాడు, కూర్చోవా, బయట కూర్చో అంటాడు. వాడు కూర్చొని ఉంటాడు, నువ్వు బయట నుంచొని ఉంటావు. ఈ రోజు నువ్వు దీవించబడాలి అంటే 2020 సంవత్సరంలో ఎంతమంది గురించి నువ్వు బ్యాడ్ టాక్ చేసావు, ఎంతమంది గురించి నువ్వు అసహ్యంగా నువ్వు మాట్లాడావు, నీకు నిజంగానే హాని జరిగింది, నీకు కీడే జరిగింది, నీ జీవితంలో బహు నష్టం కలిగింది, రైటే, అవన్నీ రైటే. నువ్వు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడావా? నువ్వు మాట్లాడితే నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు. యోసేపు ఎక్కడ బ్యాడ్ టాక్ అనేది లేదు. ఎవరి గురించి ముందు కానీ వెనక కానీ ఎక్కడ కూడా బ్యాడ్ టాక్ లేదండి. ఎక్కడ ఎవరి గురించి చెప్పలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ఏ తప్పు చేయలేదు యోసేపు, ఎక్కడ బ్యాడ్ టాక్ చేయలేదు. యోసేపు రాజు అయినప్పుడు ఫోతోఫర్ అక్కడ నిలబడ్డాడు, తన భార్య అక్కడ నిలబడింది, వాళ్ళ అన్నలు అక్కడ ఉన్నారు. ఎక్కడైనా చెడుగా మాట్లాడినట్టుందా? బైబిల్లో రాయబడింది. కానీ యోసేపు నోట్ల నుంచి ఇదిగో వీడు నాకు అన్యాయం చేశాడు, వాళ్ళు వచ్చి క్షమాపణ కోరుకుంటుంటే యోసేపు ఏమన్నారు తెలుసా? మీరు నాకు మేలే చేశారు, నాకు మేలే చేశారు, కీడు నాకు చేయలేదు అని చెప్తున్నారు. ఈరోజు నువ్వు గొప్పవారి ఎదుట నిలబడాలి అంటే నీకు ఏమి కలిగి ఉండాలి తెలుసా? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, హంబుల్నెస్ కలిగి ఉండాలి. ఏ విషయంలో నేను తిడుతున్నప్పుడు, నేను దూషిస్తున్నప్పుడు, నేను గాయపరుస్తున్నప్పుడు ఎక్కడ బ్యాడ్ టాక్ అనేది ఉండకూడదు. ఎవరి గురించి వెనక కానీ ముందుకు కానీ ఎక్కడ ఉండకూడదండి. అక్కడ జైల్లో కూడా పరిచయం చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ఏమీ ఎందుకు అలా చిన్నబుచ్చుకొని ఉన్నావు అంటున్నాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 21 చూద్దాం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చూసారా? ఎక్కడికి వెళ్తున్నా కూడా, జైల్లో వేసినా కూడా యోసేపుకి దేవుడు తోడుగా ఉండటం వల్లంట జైలు అధికారి కంటండి కనికరము కలిగిందంట, కటాక్షం కలగజేస్తాడండి. నీ మీద దేవుడు కటాక్షం కలగజేస్తాడు. నేను గెంటి వేసి ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడ ఉంచినా నీ మీద దేవుడికి కటాక్షము కలగచేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఈ రోజున ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడు నిజంగా నాకు తోడుగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా, నిజంగానే ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగాను. కానీ మీ బలహీనత, మీరు ఎందుకు దీవించబడలేకపోయారు ఈ సంవత్సరం? ఎందుకు మీరు ఆశీర్వించబడలేకపోయారు? పోయిన సంవత్సరము 2024 సంవత్సరంలో అయ్యే శ్రమలు ఇంకా అధికంగా ఈ సంవత్సరం కూడా చూశారు. విడుదల లేదు, రోగములు విడుదల లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం, గలిబిలి, రోగాలు, పోరాటాలు, భార్యాభర్త మధ్య గొడవలు, నెమ్మది లేదు. ఎందుకు ఇవన్నీ? తగ్గింపు లేదు. అందుకని మీ జీవితంలో ఆశీర్వాదం లేదు. యోసేపు అంటున్నాడు, నాకంటే పైవాడు లేడు, కానీ నన్ను అప్పగించలేదు అంటున్నాడు తన భార్యతో. కానీ ఎంత మంచి స్థితిలో దేవుడు పెట్టాడు చూడండి. 45:9 వాక్యం చూద్దాం. అప్పుడు పానగాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్ష. చాలండి, కళ చెప్పినప్పుడు దాని అర్థము వెంటనే చెప్పేశాడు అంతే. ఇక్కడ చూడండి, ఆదికాండం 40:14 వాక్యం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి. ఇక్కడ ఒక చక్కటి మాట ఉందండి, చెప్పగలుగుతారు ఎవరైనా? ఈ 40-14 అధ్యాయులు మీరు చదివారు కదా. నీకు క్షేమము కలిగినప్పుడు కాదు, ఇంటిలో. జైల్ని ఎలాగ మార్చుకున్నాడండి? ఇల్లుగా మారిపోయిందంట. దేవుడు ఎలా మార్చేశాడు? ఇల్లుగా మార్చేశాడు. మనకి ఇల్లు ఎలాగుంది? డూప్లెక్స్ ఇల్లే.
నువ్వేమంటున్నావు? బాబో ఈ సంవత్సరం అంతా నాకు నరకమేనండి బాబు, నా ఇల్లు ఒక నరకం, నా ఇల్లు ఒక నరకం, నా ఇల్లు ఒక నరకంగా ఉంది, నా కొడుకు ఒక నరకం, నా బిడ్డ ఒక నరకం, నా భార్య నరకం, నా ఇల్లు నరకం నరకం నరకం. కానీ ఏసేపు ఏమంటున్నాడు? జైలు ఎలా మారిపోయిందంట? దేవుడు ఏసేపుకి తోడుగా ఉండటం వల్ల జైలు ఎలాగ మార్చేశాడు? దేవుడు ఇల్లుగా మారిపోయిందంటండి. ఇల్లు వాతావరణం దేవుడు తీసుకొచ్చేసాడు అక్కడ. ఏసేపును పట్టి ఆ జైల్ని ఇల్లుగా మార్చేశాడు. నీకు దేవుడు తోడుగా ఉంటే నీ భర్త మారిపోతాడు, నీ బిడ్డలు మారిపోతారంటే. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు చూడలేకపోవటం కారణము దేవుడు నీకు తోడుగా లేడు. కొన్ని విషయాలు వదిలిపెట్టేసావు, ప్రభుని బయట నిలబెట్టేసావు. నీ ఇంట్లోకి రాగానే అపవాదిని నువ్వు తెచ్చుకొని ఉన్నావు. దేవునికి ఇష్టలేని కార్యాలు, దేవునికి ఇష్టలేని క్రియలు నీ జీవితంలో కనపడింది. అందుకు నీ ఇల్లు ఒక జైలుగా మారిపోయింది. చెప్తున్నాడు పానదాయకుడితో, నువ్వు వెళ్ళినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ మర్చిపోయాడండి. పానదాయకుడు కూడా మర్చిపోయాడు. అతని కళ చెప్పినట్టుగానే నెరవేర్చబడింది. 41:9 వాక్యం చూద్దాం. ఆదికాండం 41:9. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫరోకి ఒక కళ వచ్చింది. ఆ కళ తలచుతానికి సెకండరీ మాంత్రికుల్ని, జ్యోతిష్కులు అందరిని పిలిపించుకున్నాడు. కానీ ఎవరు కూడా కళ చెప్పలేకపోయారండి. ఎవరు కూడా దాని అర్థము చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మంది కూడా ఈ రోజు కూడా మాంత్రికుల దగ్గరికి, సెకండరీ దగ్గరికి వెళ్తారు. ఆ స్థలం కొన్నారంటే మీరు వెళ్ళి పూజల దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఈ స్థలం ఎలా ఉంది, తీసుకోవచ్చా తీసుకోకూడదా, లేకపోతే ఈ ఎప్పుడు వాస్తుల ప్రకారంగా కడతారు, ఇది ఎక్కడ కట్టాలి, ఇది ఎక్కడ కట్టాలన్నాడు. అయ్యో, ఫరో కాలంలో అంట వాళ్ళకంటే జ్ఞానం ఎవరు లేరండి. వారు జరిగిపోయింది చెప్తారు, ఇప్పుడు ప్రజెంట్ చెప్తారు, ఫ్యూచర్ చెప్పలేరు, నీ భవిష్యత్తు చెప్పలేరు, రాబోయే దినాల్లో ఎలాగుంటుందో చెప్పలేరు. వాళ్ళెవరు కూడా తెలియదు నువ్వు ఎలాగుంటుంది, నీ స్థితి, నీ ఫ్యూచర్ ఎలాగుంటది, నీ భవిష్యత్తు ఎలాగుంటది, ఎవరు కూడా చెప్పలేరు. అది చెప్పలేకగా మాకు తెలియదు అంటారు. కళ చెప్పినా కూడా దాని భావం మాకు తెలీదు అని చెప్పేస్తారు. చూసారా, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అలాంటి వారి దగ్గరికి వెళ్తున్నాం. మనం నీ ఫ్యూచర్, ఆ స్థలం ఎలాగుందో దైవ సేవకుల దగ్గర తీసుకొని వెళ్తే చెప్తారండి. ఆ స్థలం తీసుకోవచ్చా తీసుకోకూడదా. అంతేగాని మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఈ ఇల్లు కొనొచ్చా లేదా, ఈ వస్తువు కొనుక్కోవచ్చా, అన్ని దైవ సేవకులను అడిగి ఒక ముందుకు వెళ్లాల్సిన దినాలు. లేకపోతే దాని మీద దేవుని యొక్క కాపుదల ఉండనే ఉండదు. ఎంత దినములో ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యంతో నడిపింపు కలిగిన దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాలి, అడగాలి. అయ్యా, మాకు ఒక నడిపింపు కావాలి, మాకు ఒక ఆలోచన కావాలి. ఆలోచన గొప్పవాడంటే దేవుడు మనకి ఒక ఆలోచన ఇస్తాడు. నీకు మట్టి బుర్ర కాబట్టి మంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు మనకి నడిపింపునిస్తారు. ఏమీ ఉండదు. సొంత జ్ఞానం తేలి సంవత్సరం మొత్తం మీద మనం ఏం చేసుకున్నామో మన ఇల్లుని ఒక నరకం చేసుకున్నాం. అప్పుడు ఏసేపు ఆ కళ భావం చెప్పగలిగినప్పుడు నా తప్పిదము నేను తెలుసుకున్నాను అంటున్నాడు. నా తప్పిదాన్ని తెలుసుకున్నాను. 41:1 చూద్దామా. చూసారా, 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళకి ఎక్కడున్నాడు ఏసేపు? జైల్లోనే ఉన్నాడు. కానీ బాధపడలా. పానదాయకుడు మర్చిపోయాడు, అన్నలు మర్చిపోయారు, ఫోతోఫర్ చేసిన మేలు మర్చిపోయాడు, తన భార్యకి చేసిన మేలు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారండి, మేలు మర్చిపోయారు. ఈ రోజున చాలా మంది కూడా బాధపడతా ఉంటారు. అయ్యో మా దగ్గర మేలు పొందుకొని వెళ్ళిపోయారండి అని మనం బాధపడతాము. మేలు పొందుకొని ఈరోజు మా గురించి చెడుగా మాట్లాడుతున్నారండి అని మనం చెప్తాం. అవును, మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారో తెలుసా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దాని వెనకాల ఒక ఆశీర్వాదం ఉంది. నేను విడిచిపెట్టి వెళ్ళిపోవటం వల్ల ఒక దీవెన ఉంది. నిన్ను మర్చిపోవటం వల్ల ఒక దీవెన ఉంది. వాడు చూడండి మర్చిపోయాడండి, నన్ను మర్చిపోయాడు. వాడికి ఎంత చేసిన కృతజ్ఞతలు మర్చిపోయాడా? ఏదో మేలు ఉంది నీకు. మర్చిపోయాడంటే ఏదో దేవుడు నీకు ఒక మేలు ఉంది. కానీ ఏసేపు ఎక్కడ కూడా బాధపడలేదండి. పానదాయకుడు చెప్పాడు, మర్చిపోయాడు, అందరూ మర్చిపోయారు. కానీ
దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారంగా జరుగుతుంది. ఆలోచన ప్రకారంగా జరుగుతుంది. మీ జీవితంలో కూడా ప్రభు ఎవరికైతే తోడుగా ఉంటున్నారో వాళ్ళ జీవితంలో కూడా పోరాటాలు, శ్రమలు, నిందలు, శోధనలు వస్తాయి. మర్చిపోతారు. నీ గురించి కూడా బాధపడద్దు, దిగులు పడద్దు. దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్లి నిలబెట్టపోతున్నాడు. ఎక్కడో దేవుడు తీసుకెళ్లి నేను ఒక గొప్పగా దేవుని స్థానమును నిలబెడటానికే నీ జీవితంలో ఈ 2020 సంవత్సరంలో నువ్వు పోరాటాల మధ్యలో, శ్రమల మధ్యలో, నిందల మధ్యలో ఏసేపు లాగా నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఇదిగో నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఎక్కడ తెలుసా? రాజుల ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవారి ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అప్పుడు 41:12 చదమ్మా. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతికి దాసుడైన ఒక ఎబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండేది. అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావాలు మాకు తెలిపాను. ఒక్కొక్కని కళ చూసావా? భావము తెలిపాను అంటాడు. వెంటనే యోసేపుని రాజు దగ్గరికి తోడుకొని తీసుకొని వచ్చేసాడు. చూడండి, సామెతలు 22:29. 22:29. అల్పులైన వారి ఎదుట కాదు, వారు రాజుల ఎదుట. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వాళ్ళు ఎక్కడ నిలబెడతాడంటండి? దేవుడు రాజుల ఎదుట నిలబెడతాడంటండి. గొప్ప వారి ఎదుట నిలబెడతాడనమాట దేవుడు మనం తీసుకుని వెళ్ళి. ఎందుకంటే దేవుని కృప మన మీద ఉంది. హల్లెలూయా. దావీదును కూడా గొల్యాతుని చెప్పినప్పుడు యెబ్నేరు వెళ్ళి రాజు ఎదుట నిలబెట్టాడండి. రాజు ఎదుట నిలబెట్టాడు. దానియేలు కాలంలో కూడా నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆ కలే మర్చిపోయాడు. ఏ కలగన్నాడు తెలియదు. యోసేపు కాలంలో కళ చెప్తే కళ భావం చెప్తారు. దానియేలు కాలంలోకి వచ్చేసరికి ఏమైంది తెలుసా? రాజు నెబుకద్నెజరు కళే మర్చిపోయాడు. సెకండ్ గంట మాంత్రికులందరిని పిలిపించి, ఇదిగో నేను ఒక కళ వచ్చింది, ఆ కళ భావం తెలుసుకొని నాకు చెప్పమంటాడు. మా వల్ల కాదు బాబోయ్, కళ చెప్తే భావం చెప్తామంటారు ఆ దినాల్లో. కానీ దానియేలు వచ్చి అంటాడు, కొంత టైం ఇవ్వండి అంటున్నాడు. కొంత టైం ఇవ్వండి అంటాడు. వెళ్ళి ప్రార్థించి కళ భావాన్ని చెప్పాడండి. దానియేలు 2:25 మనం చూద్దాం. 2:25. దానియేలు 2:25. హల్లెలూయా. దానియేలు బబులోను రాజు ఎదుట నిలబడి ఉన్నాడు. ఈ దానియేలు ఎవరు? పరదేశి. ఈ దానియేలు ఎవరు? బానిస. దేవుడు ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడంటే రాజు ఎదుట నిలబెట్టాడు అనమాట. తీసారండి. రాజులకు భావము తెలియజెప్పగల యొక్క మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమునకు మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని. చూసారంటే ఎలా తీసుకొచ్చారంటే అండి, త్వరగా తీసుకొచ్చారు దానియేలుని అక్కడికి పాటలోనే. కానీ వాళ్ళు ఎందుకేమన్నారు? యోసేపు ఏమంటున్నాడు? 4 ఆదికాండంలో కొద్ది మళ్ళీ 41:16. ఫరో అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాడు. ఫరో యోసేపుని తీసుకొచ్చి నిలబెడితే వెంటనే కళ చెప్తే కళ భావం చెప్పేస్తాను నిలబడ్డాడు. చదమ్మా. నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో. చాలండి. ఈ రోజు యోసేపుకి చూడండి, ఈ దినాల్లో మీకు కొన్ని వరాలు దేవుడు మీకు ఇచ్చాడు అనుకోనండి, మీరేం చెప్తారు? వెంటనే ఈ విధమైన తగ్గింపు నీకుందా? ఈ సంవత్సరం మీకు తగ్గింపు గుణం ఉందా? ఇప్పుడు సపోజ్ మీకు చెప్తున్నానండి, అంటే ఒక పాట పాడినోడు సరిగా ఉంటాడు. దైవ సేవకుడికి ఆ ప్రేరేపణ కలిగి మంచి స్వరం లేని వ్యక్తికి పిలిపించి పాట పాడిచ్చాడు. మీకు కొయ్యలాంటి స్వరం మీకుంది, దేవుడు మీకు ఇచ్చాడు, మిమ్మల్ని పాడించలేదు. మీరేమంటారు? దేవునికి స్తోత్రం అంటారా? లేకపోతే చూడు నేనంత చక్కగా పాడతాను, అయ్యగారికి ఆయన అయితే చక్కగా కానుకలు ఇస్తారు, అన్ని ఇస్తారు కాబట్టి ఆయన పిలిపించి
పాట పాడిచ్చారు. అదే నాకైతే నేనే ఇవ్వను కాబట్టి నాకు పాట ఇవ్వలేదు. గొనిగారా? పరిచయ విషయంలో గొనిగారా? పాటల విషయంలో గొనిగారా? మిమ్మల్ని పట్టించుకోకపోవటం వల్ల చూసేవా అయ్యగారు బంధువులు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు, మాకెవరు? వాళ్ళొక బెల్ట్ ఉంటుంది, వాళ్ళొక వేరే వాళ్ళ రిలేషన్ అంతా ఆ రిలేషన్కే ఇస్తారు, మనం ఎంతైనా బయట వాళ్ళం కదా అని గొనిగామా? గొనకుండా ఎందుకుంటామండి? గొనకుండా ఎందుకుంటాం? కంపల్సరీ గొనుగుతాం, మానవులు కదా, గొనుగుతాం. ఆశీర్వాదం పోగొట్టుకుంటాం, దేవుణ్ణి మనము పోగొట్టుకుంటామండి, దేవుని మనం పోగొట్టుకుంటాం. కానీ ఇక్కడ యేసేపుకి కల భావం చెప్పే కృప ఉంది. నీకు కూడా దర్శనాల వరాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, మంచి జ్ఞానం ఇచ్చాడు, అన్ని వాక్యం చెప్పే కృప ఉంది, అన్ని ఉన్నాయండి. ఇక్కడ యేసేపు ఏమంటున్నాడు తెలుసా? నా వల్ల కాదు అంటాడు. వెంటనే ఆ మాట అనగానే పానదేకం ఎప్పుడు చూస్తుంటాడు. ఏమయ్యా నువ్వు చెప్పావుగా, ఈ మాట అక్కడ చెప్పరా, పానదేకుడి దగ్గర అడగల, వాళ్ళ బాధల్లో వెళ్ళి కనుక్కొని సమస్య తెలుసుకుని వెంటనే చెప్పేశాడు. రాజు దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే నా వల్ల కాదంటున్నాడు. నా వల్ల కాదు, ఇది దేవుడు చెప్పాలి అని అంటాడు. ఎందుకు ఈ మాట వాడాడంటే అన్ని జనుల ఎదుట నా దేవుడు గొప్పవాడిగా కనపడాలి. ఐగుప్తు దేశంలో యేసేపు ఒక దేవుడిని అసహించుకుంటారు, వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళని అసహించుకుంటారు. అక్కడ వారికి ఒక విగ్రహారాధన. ఐగుప్తు దేశంలో దేవుడు భయం లేని దేశం అది. కానీ అక్కడ నా దేవుని గొప్ప చేయాలి, నా యేసుని గొప్ప చేయాలి, ఛాన్స్ దొరికింది యేసుకి. అక్కడ నిలబెట్టుగానంటున్నాడు, ఇదిగో నా వల్ల కాదు, నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడే నీకు క్షేమకరమైన సమాచారము తెలియపరుస్తాడు. ఆ దినం వెంటనే యేసేపు కన్నా కల చెప్పుంటే యేసేపు ఆ దేశానికి దేవుడిగా అయిపోయాడు. యేసేపు దేవుడిగా అయిపోయాడు. మనం ఎవరికి దేవుడిగా ఉండకూడదు, మనం ఎక్కడ కూడా గొప్పవాడిగా కనపడకూడదు. ఈరోజు చాలా మంది కూడా నేను 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 అనేది వస్తుంది. అందాన్ని బట్టి గర్విస్తున్నావు, డబ్బుని బట్టి గర్విస్తున్నావు, చదువుని బట్టి గర్విస్తున్నావు, నీకున్న టాలెంట్ని బట్టి గర్విస్తున్నావు. జాగ్రత్త, మట్టిలో కలిసిపోతాము, మట్టిలో కలిసిపోతాం మన జీవితంలో. ఈరోజు తగ్గింపు కలిగి ఉండాలి. నీకు ఎన్ని ఉన్నా ఒదిగి ఉండాలి, తల దించుకొని ఉండాలి, తల ఎత్తకూడదు. అన్యులు చూడండి, ఒక బొమ్మ పెట్టుకొని, మన ఒకసారి అంబానీ ఒక బొమ్మ విగ్రహం పెట్టుకొని వాడు ఇటు వంగిపోయి ఇటు చప్పడ కొడతా ఉన్నాడు. అడిగి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఈరోజు మనం వంగగలుగుతామా? తలదించుకోగలుగుతామా? మనము? తగ్గింపు గుణం ఉందా మనకి? తలెత్తుతాం మనం, అంతే బిరుసు మనకి. లోబడం, ఒక మాట చెప్తే చాలు ఎదురు తిరుగుతాం. నీకు అందుకని నీ జీవితం 2020 సంవత్సరంలో ఆశీర్వాదం లేదు. దేవుని లేకపోవటం వల్ల ఏంటి తెలుసా? తగ్గింపు గుణము నీకు లేదు. ఆలోచన తీసుకో. నాకు అన్ని తెలుసు, నేనంటే చెప్పేది. ఈరోజు యవన బిడ్డలు కూడా, యవన చెల్లు కూడా, యవనస్తులు కూడా పెద్దవాళ్ళని సలహా ఆలోచన అడిగే స్థితి లేదు. వాళ్ళకి ఏది మనసులో కలుగుతుంది చేసేటమే అంతే. మనం కూడా పోనీలే అని చెప్పి మన బిడ్డలను కూడా అలాగే ప్రోత్సహిస్తాం. ఇది మన కాలం కాదు, ఇది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఎన్ని జనరేషన్ మారినా బైబిల్ మారదు. అంటే ఎన్ని జనరేషన్ మారినా అదొక్కటి గుర్తు పెట్టుకోండి. బైబిల్ వాక్యం ఎప్పుడు ఒకేలాగా ఉంటది. ఈ లోకంలో కంప్యూటర్ యుగం రావచ్చు, ఇంకో యుగం రావచ్చు, ఎన్ని యుగాలు వచ్చినా ఈ బైబిల్ కి మించింది ఏది కూడా లేనే లేదు. గుర్తు పెట్టుకోండి. ఏ జ్ఞానం కూడా పనిచేయదు. ఇప్పుడు AI అని వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట వస్తుంది. మొత్తం అదే చేసేస్తుందంట. ఎంత చేయగలిగినా దేవుని బిడ్డలు దానికంటే గొప్పగా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. ఏంటమ్మో ఇప్పుడు భయపడక్కర్లేదు మనము. అవన్నీ ఏమి లోక జ్ఞానం, మనుషులకు జ్ఞానం ఏది కూడా పని చేయదు. ఆ పరికరాలు ఏది కూడా పని చేయవు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు యేసేపుని కూడా దేవుడు నిలబెట్టాడు. అక్కడ యేసేపు ఏ చదువు చదివాడు? రాజు ఎదురు నిలబెడటానికి ఏ క్వాలిఫికేషన్ కావాలి? గొర్రెలు కాసుకునేవాడు యేసేపు. ఏమైనా బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీరింగ్లు, IAS కలెక్టర్లు చదివాడు ఏంటి? ఏమన్నా ఏ చదువు లేదు. గొర్రెలు కాసుకునేవాడు. రాజు ఏంటి? గొర్రెలు కాసుకునేవాడు.
దానియేలు అంటే బానిస. ఏం చదువుకున్నారండి వాళ్ళందరూ? రాజులు నిలబెట్టాడు దేవుడు వాళ్ళకి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి తగ్గింపు. దినానికి 3 మార్లు ప్రార్థిస్తారు, దినానికి 7 మార్లు స్తుతిస్తారు. మనసాక్షి కాలం అది ఏసేపు కాలము. ఏ బైబిల్ లేదు, ఎవరు కూడా బలపరిచే వాళ్ళు లేరు. ఏసేపు ఒక్కడే. ఏ సహవాసం లేదు ఏసేపుకి. ఏసేపు వాళ్ళ అన్నం దగ్గర శోధన వచ్చినప్పుడు వెళ్ళి అయ్యో బలపరుద్దాంలే అనేది లేదు ఏసేపుకి. జైల్లో పెట్టినప్పుడు ఎవరిని వచ్చి ఏసేపు కోసం ప్రార్థన చేస్తూ లేరు, ఏసేపుని బలపరచడం లేరు. కానీ మనసాక్షి కాలంలోనే, బైబిల్ లేని కాలంలోనే, సేవకులు లేని కాలంలోనే ఏసేపు ఒక ప్రతిష్ట కలిగి ఉన్నాడు. ఏ ప్రతిష్ట తెలుసా? పరిశుద్ధంగా జీవించాలని ఒక ప్రతిష్టత. రెండోది ఏంటి తెలుసా అంటే ఒక ప్రతిష్ట ఏం కలిగి ఉన్నాడు తెలుసా? ఎక్కడ బ్యాడ్ టాక్ అనేది ఉండకూడదు. ఎవరి గురించి కూడా వాళ్ళకి ఆయన చేస్తే కీడు కూడా నిజమే, అది చెప్పొచ్చని పక్కన వాళ్ళకి. కానీ ఏసేపు ఎంత తగ్గి చెప్పను అంటే మనసులోనే పెట్టుకున్నాడు. మనసులోనే పెట్టుకున్నాడు అంతే. వాళ్ళు క్షమించేశాడు. వాళ్ళు వచ్చి క్షమాపణ అడుగుతుంటే అంటున్నాడు, అయ్యో మీరు నాకు కీడు చేయలేదండి, మేలు చేశారండి. వాళ్ళు వచ్చి క్షమాపణ అడుగుతుంటే దీనికి ఇప్పుడు తెలిసి వచ్చిందంటే అని అనకూడదు. అమ్మా నువ్వు నాకు మేలే చేసావమ్మా, అయ్యో నీ కీడు చేసినప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర క్షమాపణ, నాకు మేలే చేసావు, కీడేం చేయలేదు అని నువ్వు చెప్పగలిగే మనసు నీకుందా? రాజు ఎదుటి నిలబడాలి. నువ్వు రాజు ఎదుటి నిలబడి, గొప్ప వాళ్ళు ఎదుటి నిలబడాలి. ఏసేపుకి ఏ చదువు లేదు, కానీ అక్కడ తగ్గించుకొని దేవుడి క్షేమకరమైన సమాచారము కలగ చేస్తాను అంటాడు. ఏసేపుకి కృప ఉంది చెప్తానికి, కల భావానికి చెప్తానికి కృప ఉంది. కానీ ఏసేపు దాగి ఉన్నాడు. నా యేసయ్య ముందుండను మహోన్నతుల చాటున దాగి ఉన్నాడు. నా దేవుని ముందు కనపడాలి, నా యేసయ్యని మహిమపరచాలి, నా యేసయ్యని ఘనపరచాలి, నా యేసయ్యని ఉచ్చరించాలి. మీరు ఉచ్చరించారా దేవుని? ఎక్కడికి వెళ్తున్నా నా యేసయ్య 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 అని ఉచ్చరించారా? మీరు దేవుని ఘనపరిచారా? దేవుని మీరు మహిమపరిచారా? సాక్ష్యం ఇక్కడ మీకు దేవుడు చేసిన మేలు ఇక్కడ సాక్ష్యంగా మీరు పలకగలిగారా? మీరు ఈ సంవత్సరంలో వచ్చి చెప్పగలిగారా? ప్రతి ఆదివారం దైవ సాక్షి అమ్మ ఎవరైనా సాక్ష్యం ఉంటారా అంటే మీ జీవితంలో సాక్ష్యమే లేదా? సాక్ష్యం అంటే ఏంటి? ఇల్లు కట్టుకుందాను ఈ సాక్ష్యాలంటే అవి ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళాల్సి అవన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఈ రోజున ఏసేపు దేవుని ఎదుట ఎంత, ఫరో ఎదుట దేవుని ఎంత ఘనపరుస్తున్నాడు చూడండి. కృప పొందుకున్నాడు. చూడండి ఎందుకు ఏసేపు దేవుని అంత ఘనపరిచాడు. ఈ 41వ అధ్యాయంలో 5 మార్లు చెప్తాడు దేవుడే 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 అని. ఇప్పుడు చూద్దాము 41:16 మళ్ళీ ఒక్కసారి చూద్దాము. ఇది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన సమాచారం ఇచ్చును అంటున్నాడు. అలాగే 41:25 కూడా చదువుదాం. 41:25 కూడా. అందుకు ఏసేపు కల ఒక్కటే, దేవుడు తాను చేయబోనుది చూశారంటున్నాడు. అయ్యా కల ఒక్కటే, నీకు జరగబోయేది దేవుడు నీకు బయలుపరిచాడు అంటున్నాడు. దేవుడు నీకు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు, నా దేవుడు నీకు బయలుపరిచాడు. ఆ ఫ్యూచర్ గురించి జరగబోయేది దేవుడు నీకు బయలుపరిచాడు అంటున్నాడు. 28వ వాక్యం చదువు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఫరోకు దేవుడు నీకు చూపించెను అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ దేవుడు అని వాడుతున్నాడు. ఇక్కడ దేవుడే నీకు చూపించెను అంటున్నాడు. జరగబోయే వాటి విషయంలో దేవుడే నీకు చూపించెను అంటాడు. 32వ వాక్యం అమ్మా. దాని తర్వాత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. భారము అంటే కరువు గురించి చెప్తున్నాడు. దేవుని ద్వారా జరగబోతుంది అని ఒక కార్యము అంటే దేవుని వల్ల నిర్ణయింపబడింది. ఇది శీఘ్రముగా జరిగిద్ది. ఇన్ని సంవత్సరంలో కరువు వస్తుంది, ఇన్ని సంవత్సరాల సమృద్ధి వస్తుంది. ఇది దేవుని వలనే ఇది జరిగిద్ది, ఇది నా యేసే వలనే ఇది జరిగిద్ది అని దేవుడు 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 అని సంబోధించగానే ఆ కల భావం చెప్పగానే ఫరో సీట్ మీద, సింహాసనం మీద అయ్యగారు కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? కింద ఏసేపు ఉన్నాడు. ఏసేపు ఉండి ఆ కళ ఇలా చేతులు కట్టుకొని తలదించుకొని ఆ ఫరోకి ఆ కళ భావం చెప్తుంటే అక్కడ ఎవరో తెలుసా? మాంత్రికులు ఉన్నారు, సెకండరీ గాండ్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఐగుప్తు దేశం చూస్తుంది. మొత్తం
లైవ్ టెలికాస్ట్ లో చూస్తుంది. యోసేపు చెప్తుంటే ప్రతి ఒక్క విషయంలో అప్పుడు ఫరో ఉన్న పలంగా కమన్ చైర్లో లేచి సింహాసనం మీద నుంచి లేచి గబ్బ కిందకెళ్ళి యోసేపుని పైకి తీసుకొని వచ్చి ఫరో కూర్చున్న సింహాసనం మీద కూర్చోపెట్టి అంటున్నాడు. ఇక్కడ ఫరో చూడండి ఎంత తగ్గించుకొని చెప్తున్నాడు. ఇదిగో ఫరో ఏమంటున్నాడు తెలుసా? ఒక చక్కటి మాట అంటున్నాడు. 38, 39 మనం చదువుదాం. ఇతని వలే ఐగుప్తు దేశంలో, ఇతని వలే ఐగుప్తు దేశం మొత్తంలో దేవుని యొక్క ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అంటున్నాడు. చాలమ్మా, దేవుని యొక్క ఆత్మ కలిగిన మనిషిని కనుగొంటామా చెప్పండి అంటున్నాడు. ఈ ఐగుప్తు దేశంలో ఇతడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి, ఇతడు దేవుని ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఈ దేవుడు కలిగిన ఇతడు ఈ యోసేపు దేవుడే నిజమైన దేవుడు. ఇతను ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఇతడు దేవుని యొక్క ఆత్మ జ్ఞానం కలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మన దేశంలో ఒక్కడైనా ఉన్నాడని ఎవరంటున్నాడండి? ఫరో ఛాలెంజ్ చేస్తున్నాడండి. ఫరో విసురుతున్నాడు ఛాలెంజ్ ఐగుప్తు దేశానికి. అంటే ఇప్పుడు ఫరో మన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడండి. చెప్పలకుండా దేవుని మహిమపరిచి ఇక్కడ గట్టిగా మన దేవుని మహిమపరుస్తున్నాడు ఇక్కడ ఫరో. ఏ దేవుణ్ణి అయితే దూషించాడో, ఏ హెబ్రీ దేవుణ్ణి అయితే దూషించాడో, ఏ హెబ్రీ దేవుని దూషించి జైల్లో పెట్టాడో, యోసేపుని ఏ తప్పు చేయలేదు. యోసేపుని దూషించాడు, యోసేపు దేవుని దూషించాడు. అందరూ దూషించారు. ఎక్కడైతే అవమానపరచబడ్డాడు, ఎక్కడైతే నిందించబడ్డాడు, ఎక్కడైతే దూషించబడ్డాడు దేవుడు, ఇప్పుడు అక్కడే దేవుడు ఘనపరచబడుతున్నాడండి. హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారా దూషణ వచ్చిందో, ఏ వ్యక్తి ద్వారా అవమానపరచబడ్డాడో మన దేవుడు, అదే వ్యక్తి ద్వారా మళ్ళీ తిరిగి ఈ దేవుడే గొప్పవాడు, ఈ దేవుడే గొప్పవాడని చెప్పి ఎవరు? ఫరో దేవుని ఘనపరుస్తున్నాడు. ఈ దినాల్లో మనల్ని బట్టి దేవుని నామము ఈ సంవత్సరం అంతా దూషించబడింది. మనల్ని బట్టి దేవుని దూషించారు, గాయపరిచారు. ఈ బైబిల్ పట్టుకొని వెళ్తారు, ప్రార్థన చేస్తారు. వీళ్ళ క్రియలు సరిగా ఉండవు, వీళ్ళ క్రియలు సరిగా ఉండవు, వీళ్ళ మాట తీరు సరిగా ఉండదు, వీళ్ళ దేవుడు కూడా ఇలాంటోడే, ఈ దేవుడు కూడా ఇలాంటోడే అని చెప్పి మన దేవుడు కూడా వీళ్ళు మహామాదిగా దేవుడు, వీళ్ళ దేవుడు కరెక్ట్ దేవుడు కాదు అని చెప్పి అనేక మంది మనల్ని బట్టి, మన భక్తిని బట్టి, మన స్థితిని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు నామము ఈ సంవత్సరం అంతా అవమానపరచబడింది. దేవుని దగ్గర ఒప్పుకో, తగ్గించుకొని ప్రభా నిజమే అవమానపరచబడింది. ఇంటికి వెళ్ళగానే సినిమాలు చూసా, ఇంటికి వెళ్ళగానే సీరియల్ చూశాను, అబద్ధాలు ఆడాను, బూతు మాటలు తిట్టాను, గొడవ ఆడాను ప్రభా, తగ్గించుకోలేకపోయినా. మా అత్త ఒక మాట అంటే 2 మాటలు అన్నాను ప్రభా. నా భర్త ఒక మాట అంటే నా భర్త మీద తిరగబడ్డా, నా భార్య మీద తిరగబడ్డా, నా బిడ్డల మీద తిరగబడ్డా. ప్రభా నన్ను క్షమించయ్యా, క్షమించు. నీ నామము దూషించబడింది నా వల్ల. నిన్ను చూసి నీ భర్త ఏమంటాడు, చీ నీవే సరిగా ప్రార్థనకి వెళ్తుంటే నేనే వస్తాను నీతో పాటు. పిల్లలు అంటున్నారు, చీ నీ భక్తే సరిగా గుడికి వెళ్తావు, బుధవారం శనివారం ఆదివారం వెళ్తావు, చీ నీ భక్తే సరిగా నేనెందుకు వస్తాను. మనల్ని బట్టి దేవుడి నామము దూషించబడింది నిజంగానే. కానీ ఇది కృపాకాలము, ఇది కృపాకాలము. కానీ యోసేపు మేలు చేసి దూషించబడ్డాడు దేవుడి నామం. కానీ ఇక్కడ మనమైతే కీడు చేసి దూషించబడ్డాం. దేవుడు అంటాడు పర్వాలేదు, యోసేపుని నేను ఎలాగా గొప్ప చేసానో నేను కూడా మిమ్మల్ని గొప్ప చేస్తాను. ఈ కృపాకాలంలో నేను మీ చెయ్యి నేను విడిచిపెట్టాను. మంచి ఒప్పుకోండి, విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి రండి. మీ జీవితంలో ఒక ఆశీర్వాదం అనేది మీరు చూస్తారు. మళ్ళీ ఇంకేమంటాడు చూడండమ్మా, 39వ వాక్యము. ఫరో దేవుడు నీకంటే వివేక జ్ఞానం కలిగిన వాడు బా, నీ దేవుడే నిజమైన దేవుడు. ఐగుప్తు దేశానికి చెప్తున్నాడు, ఇది మొదలుకొని ఏసేపు సెలవు లేకుండా ఒక్కడు చెయ్యెత్తకూడదు, ఏసేపు సెలవు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఏసేపు దేవుడే నిజమైన దేవుడు. ఇది మొదలుకొని ఐగుప్తుల విగ్రహ ఆరాధన అనేది ఉండకూడదు అని ఒక శాస్త్రం రాసేశాడండి ఫరో. బా, ఒక తగ్గింపు గుణం ఉంటే నీ కుటుంబమే మారిపోతుంది. ఇది తగ్గించుకోవచ్చు. ఎందుకు కుటుంబంలో గొడవలు, భార్య భర్త ఎందుకు విడిపోతున్నారు?
ఎందుకు కుటుంబంలో గలిబిలి ఎందుకు కొట్లాట్లు తగ్గించుకోలేం. మనమే తగ్గించుకోవాలండి. ఏసేపు ఏ తప్పు చేశాడండి? అన్ని శ్రమలు పడ్డాడు. ఎక్కడ ఎదురు తిరిగాడా? ఏసేపు మేలు పొంది మేలు చేసి శ్రమలు పట్టుకున్నాడు, కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు నువ్వైతే నిజంగా తప్పు చేయాలి, వెంటనే ఎదురు తిరుగుతున్నావు. అందుకని ఈ రోజున నీ భర్తను పొందుకోలేకపోతావు, బిడ్డను పొందుకోలేకపోతావు, నువ్వు పెద్ద పరిశుద్ధురాలాగా ఫీల్ అయిపోతున్నావు. ఏసేపు కంటే పరిశుద్ధులు ఏంది? ఏసేపు కంటే గొప్ప ప్రార్థన పొర్రడం ఏంటి మనం ఏమన్నా? ఎంత తగ్గించుకున్నాడు ఏసేపు. ఏ తప్పు చేయకపోయినా మౌనంగా పడ్డాడండి, ఎక్కడ చెప్పుకోలేదు. అయ్యా నేను ఏ తప్పు ఇచ్చి నన్ను అన్యాయంగా నన్ను ఇరికిచ్చారు, నన్ను అన్యాయంగా నన్ను ఇలా చేశారు, ఇదిగో మా అన్నలు అన్యాయం చేశారు, ఇదిగో వీళ్ళు అన్యాయం. ఎక్కడేం మాట్లాడాల, ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదండి. తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఏసేపు దేవుడు ఐగుప్తు దేశం మొత్తం ఆరాధిస్తానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. దానియేలు కాలంలో కూడా 3వ అధికారిగా మారిపోయి అంటున్నాడు. నెబుకద్నెజరు కల భావం చెప్పగానే దానియేలు దేవుడు నిజమైన దేవుడు. ఇది మొదలుకొని దానియేలు దేవుణ్ణి మనం ఈ దేశంలో ఆరాధించాలి అని ఒక శాసనం వచ్చేసిందండి. ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆస్వాదించబడలేకపోతున్నాం? మన కుటుంబం ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఒక్కటి, ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, అన్నీ బాగున్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు గంటల తరబడి ప్రార్థన చేస్తే, వాక్యం చదువుకుంటే, పరిశుద్ధంగా ఉంటే, వేకుజం లేచి అన్ని ప్రార్థన చేసి గుడికి వస్తే, దర్శనం వస్తే నీవు రాజు ఎదుట నిలబడతావని అనుకోద్దు. ఇది కావాలి. కానీ నీకు రాజు ఎదుట నిలబడాలంటే నీకేం కలిగి ఉండాలండి? ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గించుకుంటేనే నువ్వు దీవించబడతావు, తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చించబడతావంటే. ఎవరికైతే ఈ మనసు లేదో ఒక్కసారి పరీక్షించుకోండి. మనకి బాధల్లో, కష్టంలో ఎన్ని వచ్చినా కూడా మౌనంగా ఉండాలి. యేసు ప్రభు మీద కూడా అనేకైన బురద జల్లారు, కానీ ఆయన కల్వరి సిలువలో తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఎంతమందికి నేను ఏసేపులాగా ఆశీర్వాదం చూడాలి అని మీరు కోరుకుంటున్నారు? ఇంకా 3 దినాలు అసలు 2020 ఎవరికి కావాలి? అండి 2020కి ఎవరికి కావాలి? నేను 2020 నాకు కావాలి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అసలు ఏ దినం ఏం సంభవిస్తుందో తెలియదు మనకి. అసలు మనం నిన్నటి వారమే, ఎప్పుడేం జరిగిద్దో మనకి తెలీదు. మనకెందుకంటే 2020 సంవత్సరాలు నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ సీయోను, ఆ నూతన విషయం కావాలి మనకి. ఆ పరలోకం మనకి కావాలి. ఆ ప్రయాణం అక్కడికే. మనము 2020 సంవత్సరాలకి అడుగు పెడతానికి కాదు. 2020 సంవత్సరాలు క్యాలెండర్ మారింది అంతే, అక్షరాలు మారినాయి అంతే, అంత అలాగే ఉంది. కొత్తగా ఏం లేదు మన జీవితంలో. కానీ నీలో ఒక కొత్త ధనం కావాలి. అప్పుడు దాకా మనకు వద్దు. నూతన సంవత్సరం వస్తుంది కదా, 31వ తారీఖు తీర్మానాలు చేసుకునే వద్దు. ఈ సంవత్సరం నువ్వు చేసుకున్న తీర్మానాల్లోనే నువ్వు నిలబడలేదు. తగ్గింపు లేదండి. అడుగుదాం దేవుని రోజున. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒక కృపను కోరుకుందాం. అందరు లేచి నిలబడదాం. ఈ జనం దేవుడు మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క సహాయం మనం కోరుకుందాం. ఇదిగో ఏసేపు నిజముగాని ఏ తప్పు చేయకుండా తగ్గించుకున్నాడు. ఎన్నిసార్లు మనమైతే తగ్గించుకోలేదు. మనం పడుతున్న ప్రతి ఒక్క శ్రమ న్యాయమేనండి. మనం ఈరోజు 2020 సంవత్సరం మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క శాపము, రోగం అనే శాపము, ఆర్థికమనే శాపము, బిడ్డలతో ఒక శాపము, కుటుంబంలో ఒక శాపము, ఎన్ని అనుభవిస్తున్నామంటే అది కరెక్టే, దాంట్లో నో డౌట్. అవన్నీ అనుభవిస్తుంటే రైటే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది కృపాకాలము,
ఏసేపుకి దొరకని ఆ నూతన యెరూషలేము, ఏసేపుకి దొరకని ఆ సియోను దేవుడు నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన మహిమనికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో ప్రభు ఒక హస్తం మీకు తోడుగా ఉంది. దేవుని దగ్గర పశ్చాత్తపడదామో. దేవుని ఒక ఉద్దేశం మీ అందరి పట్ల ఉంది, మీ అందరి పట్ల ఉంది. ఏసేపు మీదే అంత ఉంటే ఈ కృపాకాలంలో కల్వరి రక్తం నీ పట్ల కార్చాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొంతము అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. మీ కొరకు ఆయన సొగసైన స్వరూపము కూడా లేదంట. ఆయన పరలోకము విడిచి భూలోకముకి దిగి వచ్చాడంట. ఎందుకు? నిన్ను రక్షిస్తానికి, నిన్ను విమోచిస్తానికి, నేను గొప్పగా చేస్తానికే. కానీ నువ్వే దేవుడికి చోటు ఇవ్వట్లేదు. ప్రభు అంటున్నాడు, నేను శిక్షిస్తానికి రాలా, నేను క్షమిస్తున్నానంటున్నాడు దేవుడు. నీ కొరకు నేను కల్వరి సిలువలో మరణించినాను బిడ్డలారా. ఇదిగోను ప్రభు దగ్గర ఒక నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం చూస్తావు, నీ జీవితంలో ఒక దీవెన నిత్యంగా చూస్తావు, ఒక విడుదల కార్యం దేవుడు నిత్యంగా దేవుడిని చూడబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతం దేవుడు చేస్తానంటున్నాడు. దేవుడు మేలుతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. మిమ్మల్ని కూడా గొప్ప ఉన్నతమైన స్థానంలో ఎవరైనా పట్ల దేవుని ఒక ఉద్దేశాలు కలిగి వాటిని మిమ్మల్ని నెరవేర్చే రాబోయే దినాల్లో, రాబోయే సంవత్సరం కాదు, రాబోయే దినాల్లో నీ జీవితంలో నెరవేర్పు చూడబోతున్నారు. తగ్గింపు కలిగి ఉండి, నాకు తగ్గింపు లేదు ప్రభా, నాకు తిరుగుబాటు స్వభావం ఉంది, తిరుగుబాటు హృదయం ఉంది నాకు. నువ్వు ప్రార్థిస్తున్నావు, తిరగబడుతున్నావు. ప్రార్థిస్తున్నది, అయ్యా నేను సినిమాలు చూసానయ్యా, సీరియల్ చూసి అబద్ధాలు ఆడానయ్యా, సేవకులకి వ్యతిరేకంగా నేను క్రియ జరిగించా, నా రహస్య పాపం నీకు తెలుసు, నీ కనుమరుగైంది ఏమీ లేదు ప్రభా, నన్ను క్షమించదయ్యా, నన్ను క్షమించండి అని ఒక పశ్చాత్తాపం కలిగి ఉందాం. అలాగే మనం మనోరంజన ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు పశ్చాత్తాప హృదయంతో దేవుని అడగండి. మనలో తగ్గింపు గుణం ఉందా? శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నామా? ఒక యేసేపునే చూపించాడు దేవుడు. ఎంత ఓర్చుకున్నాడు. సొంత అన్నలే గుంటలో పడేశారు, చంపాలని ప్రయత్నం చేశారు, బానిసగా అమ్మేశారు, పోతిఫర్ ఇంటిలో బానిసగా బతికాడు, పోతిఫర్ భార్య ద్వారా నిందన అనుభవించాడు. అక్కడి నుంచి చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో యోసేపు కళల ద్వారా బలపరచబడిన ఆ పానదాయకుడే మోసం చేసి 2 సంవత్సరాలు యోసేపు చేసింది. ఎందుకు? యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు. పోతిఫరే గమనించాడు, ఇదిగో నా దగ్గర బానిసగా ఉన్న ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు నా ఇంటికి వచ్చిన తర్వాత నా ఇల్లు వర్ధిల్లింది, ఆశీర్వదించబడింది అని. నాలోనా ఏమీ చూచావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా
నడిపించిన దేవుడు ఆయనకి అర్పిస్తున్న సమయం ఇది ఎవరు మౌనంగా ఉన్నదయ్యా. ఎవరు మాట్లాడదు. ఈ కర్తల ద్వారా ఈ మాట పాడుతూ ఆయన జీవించడం ద్వారా నీకు తెలియజేస్తూ తల్లి మౌనంగా ఉండేస్తూ నీకున్నటువంటి ఈ అభివృద్ధులతో ఈ సమయంలో ఆయన ఎందుకంటే ఆయన విలువతో దేవుడు చిత్రైన దేవుడు ప్రతి క్షణము ఉన్నాడు, మన అడుగులో ఉన్నాడు. అడుగు ఎవరు మౌనంగా ఉండలేదు. అనారోగ్య పరిస్థితుల నుంచి వాటికి ఇబ్బందుల నుంచి కాపాడే తండ్రి రాష్ట్రానికి వారికి మౌనంగా కూర్చుంటున్నావా మాతానికి గట్టిగా తప్పట్లు కొట్టి కృతజ్ఞత భావంతో హృదయం నిండా సంతృప్తితో సంతోషంతో నా యేసయ్య నా పక్కన ఉన్నాడు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు,
నా ప్రతి అవసరతలో ఆయన నా పక్కనే ఉండి నాకు విజయాన్ని ఇచ్చాడే కానీ నేను ఓడిపోయేటట్టు చెయ్యలేదనుకున్న వారు మాత్రమే దేవునికి మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి పైకి హల్లెలూయా. ఎన్ని స్తోత్రాలు చేస్తే ఆ తృప్తి తీరుతుందమ్మా. ఏమో మామూలు మేలు చేశాడా, మామూలు కృప చూపించాడా, మామూలు కాపుదలను ఇచ్చాడా? కరోనా నుంచే నిన్ను నన్ను రక్షించి కాపాడి సజీవుడిగా అవుతుంది దేవుడమ్మా. ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా? మహమ్మారి కరోనా పిట్టలు రాలినట్టు రాలిపోయారు. దైవజనులంతా వారు, సేవకు వచ్చిన వారు కూడా కనికరం లేకుండా అది తీసుకెళ్లిపోయింది. వారికంటే గొప్ప వారం మనం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి హృదయం నిండా సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన నాతో పాటు చేయండి. నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. ప్రభువా స్తోత్రం నాయనా, 2025 సంవత్సరంలో ఈ మధ్యనే ప్రవేశించిన భావంతో ఉన్నాం. అప్పుడే క్షేమంగా సంతోషంగా ఈ సంవత్సరాంతానికి తీసుకొచ్చావా తండ్రి. ఇంకా కేవలం 3 రోజుల్లో నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నావా తండ్రి. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? ప్రార్థన చేయండి అమ్మా. ప్రభువుని అడగండి, స్తోత్రాచరించండి. ముందు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి పశ్చాత్తాపడండి. ఇంత కనికరం నువ్వు చూపించినా నీ వైపు నేను ఆవగింతంత కనీసం ముందుకు అడుగు వేయలేకపోయానే నాయన, క్షమించు. నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయాలు తీసుకుంటాను నాయన. నీ పక్షముగా నేను నిలబడతానని ప్రభువుతో మాట్లాడు, నాతో కాదు. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. అనేక మంది ఏసై అంటే ఇష్టం. మీ అందరికీ ఏసై అంటే ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. మరి ఎందుకని ఆ లక్ష్యంతోనే ఉంటున్నారు, నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు? భక్తి చేస్తే ఇతరులు మెచ్చేటట్టు చేయాలి. ఆరాధనకు వస్తే సమయానికి రావాలి, సంతోషంగా రావాలి. ఏదో అబ్బా ఇక తప్పదు నాయన, దేవుడేమన్నా అనుకోని మాకు శాపాదిస్తాడేమో, దైవజనుడు ఉరి చూస్తాడేమో అని కాదు మీరు రావాల్సింది. సంతోషంగా అబ్బా ఈరోజు ఆదివారం త్వరగా సిద్ధపడి వెళ్దాం. ఇతర లోక విషయంలో ఎంత సిద్ధపాటు కలుగుకుంటాం తల్లి. కనుక ప్రభువారు ఈరోజు ఈ చివరి వారంలో అద్భుతమైనటువంటి మాటలు, చాలా విలువైన మాటలు, వెలబెట్టి కొనలేని మాటలు తన దాసుని ద్వారా మనకు తెలియజేసినందుకు నిజంగా దేవుడు ఈరోజు నాతో డైరెక్ట్ గా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టే ఉంది, నాతో మాట్లాడినట్టే ఉందన్నవారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం నాయన. దీనులైన ఈ బిడ్డలు మీరంటే ఎంతో ప్రేమ నాయన, మీరెంతో భయము భక్తి కలిగిన బిడ్డలు. కానీ ఆ చనువే వాళ్ళని ఆ నిర్లక్ష్య ద్వారానికి తీసుకెళ్తుందేమో. ఆ పాత అలవాట్లన్నీ ఈ సంవత్సరంతోనే ముగించి నూతన సంవత్సరంలో ఆరాధన అంటే ముందుగా ఉండే బిడ్డలుగా వీరందరూ రూపాంతరము చెందుదురుగాక. ప్రభు ఆత్మ వీరిని నడిపించునుగాక. ప్రభు ఆత్మ వీరిని ప్రేరేపించునుగాక. సమస్తము వీరి కుటుంబాల్లో గాని వీరి జీవితాల్లో గాని సమాధానకరముగా నూతన సంవత్సరంలో వారికి ఆశీర్వాదకరంగా అనుగ్రహించబడి నడిపించబడునుగాక. నా ప్రభు నా దేవ, ఇప్పటి వరకు ఈ ఆరాధన మీ అధ్యక్షతలో అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుడు నాయన మరి రాజశేఖర పాలయ్య గారిని అనేక సంవత్సరాలుగా ప్రతి 4వ ఆదివారము పునరుద్ధాన దినపు ఆరాధనలో ఆ బిడ్డ ద్వారా ప్రత్యేకంగా ఒక శుభవర్తమానము మా అందరికీ
అనుగ్రహించి మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ కుమారుణ్ణి, నీ కుమార్తె నా తండ్రి గోల్డెమ్మను, వారికి ఇచ్చిన 2 కుమార్తె కుమారుడు దీవించండి. కుమారుల్లో గొప్ప మార్పు వచ్చింది నాయన. సాక్ష్యం చెప్పే స్థాయికి ఆ యవ్వన కుమారుడు ఎదిగాడు. మనలా వెనక్కి తిరిగి నా గడ మీద చేయి పెట్టాడయ్యా. వెనక్కి తిరిగి చూడకుండా నీ పరిశుద్ధాత్మతో నీకు ఆ బిడ్డను కూడా ముందుకు నడిపించమని, వారి పరిచర్యలు దీవించమని. అల్పుడు నాయన, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను, నన్ను కూడా ఈ సంఘ పరిచర్యలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి అమ్మ, దయచేసి. మరి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుందాం. ఈ సంవత్సరంలో ఇంక ఇదే మీరు కానుకేసేది కాబట్టి కృతజ్ఞత కానుక ఎవరైనా ఉంటే, సిద్ధపడి ఉంటే ముందుకు రండి. లేదంటే మనం సంఘ కానుకల్లోకి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. కృతజ్ఞత కానుక వేసిన సహోదరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం నాయన. ఇదిగో నీ ప్రియ కుమార్తె తన జీవితంలో, తన భర్త జీవితంలో మీరు చేసిన మేలును బట్టి సమర్పించిన ఆ కృతజ్ఞత కానుకను మీరు అంగీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నువ్వు పాడతావా? సరే తీసుకో. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. దశమా భాగము నీదువా. ధరలో నదన ధాన్యముల మీయగా ధరలో నదన ధాన్యముల నీయగా కరుణించి కాపాడు రక్షింపగా ధరలో కనాదు నీకియగా మరి ధరలో కనాదు వాడి పంటలు ప్రభు నీడలు గాలి వర్షములు కలిగి ప్రభు వెలుగు. నీడలు గాలి వర్షములు కలిగి ప్రభు వెలిగి ధరపై ప్రభు నామము కలిగి
ఈ ప్రభున అర్పిస్తావా? నీ ప్రభు యేసే హల్లెలూయా. అమ్మా మరి ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను గబగబా. అదే తల్లి 31st నైట్ అంటే బుధవారం రాత్రి. ఓకే, బుధవారం రాత్రి యథావిధిగా మనం ప్రారంభించినట్టే 10 గంటలకు ప్రారంభించేస్తాం. 12 గంటలకల్లా క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే మళ్ళీ మీరు పక్క రోజు మామూలుగా అదే కదా. సరే, తెల్లారు రారమ్మా, నెక్స్ట్ డే సాయంత్రం. కానీ మనకి మధ్యలో ఉంటాయి కదా, పెద్దోడు చిన్నోడు పేతురు ఏ ఉంటాయిలే. సరే కానీ, సో వాచ్ నైట్ సర్వీస్ 10 గంటలకు తల్లి, బుధవారం రాత్రి 31. ప్రారంభ ప్రార్థన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు 9:45కి ఇక్కడ ఉండాలా. శ్రీమతి పి మేరీ కాంతమ్మ గారు, బైబిల్ పట్నం. వి సంజనా స్వీటీ ఉందా? రెండోది శ్రీమతి శేషు గారు ఉన్నారా? లేరా? వచ్చారే. సరే. మూడోది వచ్చి టి వర్షిత ఉందా? ఎస్ఆర్ అనాలి అప్పుడు. సరేనా? ఓకే. ఆ వాక్యానికి ముందు ప్రార్థన శ్రీమతి కె ఇందిరా గారు. వాక్యానికి ముందు, వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన అంటే కుదరదు. అర్థమైందా? సరే. ఇక యథావిధిగా సందేశం నాకు ఇంతవరకు ఇవ్వలే, నన్ను టచ్ చేయలేలా. సరే, రెవరెండ్ డాక్టర్ కె తారా ప్రకాష్ గారు. సరే, థ్యాంక్స్. ఏమో ఆ రోజు ఎవరైనా గెస్ట్ స్పీకర్ దొరికితే నేను ఇచ్చేస్తా వాళ్ళకి. మీరు ఏమి కంగారు పడదు. సరే, అయిపోయింది అక్కడికి. నూతన సంవత్సరం 1వ తేదీ, అది 31st నైట్ అయిపోయింది కదా. 1వ తేదీ అంతా ఇక హ్యాపీ. మీరు ఎట్లాగన్నా గడపండి. సాయంత్రం మళ్ళీ 6 అయ్యేటప్పటికి రావాలా. కీర్తి, నువ్వు చాలా లేటుగా వచ్చావు మొన్న క్రిస్మస్ కి. దీపు, నువ్వు కూడా. నీకు పెనాల్టీ లేస్తా చెప్తున్నా. 100 కడితే నేను లోపలికి. అందులో ఆ రోజు మనకి ఎంత అంటే అసలు నూతన సంవత్సరమే, ఉత్సాహమే, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆ రోజు చూస్తారమ్మా. ఆ రోజు రాలేదనుకో సాయంత్రం, నువ్వు చాలా గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే లెక్క. సరే, ఆ రోజు బుధవారం సాయంకాలం అధ్యక్షులు మళ్ళీ మామూలుగా అయితే అధ్యక్షులు ఆ నూతన సంవత్సరంలో మామూలుగా ప్రెసిడెంట్ గారు ఉండాల. మరి ఏడాయన తొందరపడి ఒక కోకిల ముందే కూసిందంట. అట్ట ఈ నా స్నేహితుడు ముందే పోయాడు. అయినా మనం మర్చిపోవాలం అనుకో, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాము. సో మనకున్నాడు కదా పెద్ద తలకాయ, ఆయనే అధ్యక్షులు చేస్తారు, శ్రీ ఎల్ ప్రసాద్ గారు. మీలో ఎవరికైనా పురుషులకి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడన్నా మాకు ఒక అవకాశం ఇస్తారా ఈ అధ్యక్షత జరిగేదానికి, చేసేదానికి అని మీరు ఎవరైనా ఆశపడితే మీకు ఇచ్చేస్తా. ప్రకాష్, వస్తావయ్యా? ఇప్పుడు కాదమ్మా, అధ్యక్షత వహించాలి, ఇక్కడికి వచ్చి నడపాలన్నమాట. యాంటనీ గారు మీరేమన్నా? రవి గారు లేదా? ఏం లేదు, జస్ట్ ప్రోగ్రామ్ షీట్ నడిపించడమే. అంటే ప్రసాద్ గారికి పాపం చేసి సంవత్సరాలుగా. అమ్మా మీకు ఎంత మాట అన్నావే. సరేలే, ఆ రోజు మళ్ళీ అడుగుదాం మామ. అడిగి ఒకవేళ మన వాళ్ళు పురుషులు ఎవరన్నా ఎస్ ఐఎమ్ రెడీ అంటే వాళ్ళకి ఇచ్చేద్దాం.
మీ వెనక నేను ఉంటా కదా, భయపడతాను. సో ఆ రోజు నలుగురు వాక్యం చదవాలి. ఒకటి పి గౌతమ్, ఎవడాడు? ఈయనకి ఎంత మంచి పేరు ఇచ్చారా, అదొక చేయి ఊపుతున్నాడు ఆడు. పి గౌతమ్ గాడు. తర్వాత కుమారి సి చెర్రి రాలా, శేషు ఈ రోజులాగా ఆ రోజు కూడా ఎగ్గొడతారేమో ఇటు. నెక్స్ట్ అమ్మా కుమారి ఆర్ సౌమిక ఉందా? ఏది పిల్ల ఆడపోయింది, సరే ఎక్కడికో పోయింది. కుమారి సిహెచ్ లావణ్య వస్తుంది నాకు తెలుసు. అంతటితో అయిపోయింది. ఆ రోజు ప్రార్థన వచ్చి శ్రీమతి టి కుమారి గారు ఉన్నారు. ఆ రోజు నూతన సంవత్సర వాక్యోపదేశం వచ్చి మనకి సుపరిచితులు పాస్టర్ తిమోతి బాబు గారు వస్తున్నారు. ఆయన అడిగాను నేను, ఆయన వస్తా అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చి శ్రీ కృష్ణారావు గారు, అలాగే ఎవరైనా అప్పుడు కూడా 2-3 పురుషులు వచ్చి శుభాకాంక్షలు చెప్పేదానికి కూడా మేము రావంటే అట్లాగయ్యా. తర్వాత కృష్ణారావు గారు అసలు లేరు ఇక్కడ, బిట్టగుంట్లో ఉన్నాడు ఆయన పుత్రశోకంతో. ఇకపోతే తర్వాత కానుకలు, ఆ తర్వాత వందన సమర్పణ చాలా క్లుప్తంగా మన సెక్రటరీ గారు చెప్పేస్తారు. అంతటితో ఆ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఇప్పుడు వస్తుంది సండే స్కూల్ పిల్లలకి కేరళ పార్టీలో ఎంతమంది వచ్చారో వారందరికీ ప్రత్యేకమైన బహుమానాలు ఉంటాయి. ఆ తర్వాత మన బిడ్డలందరూ కలిసి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపును బట్టి ఆ యొక్క యాక్షన్ సాంగ్స్ గాని స్కిట్స్ గాని చేస్తారు. కనుక ఇది క్లుప్తంగా రాబోయే 31st నైట్ ఆరాధన, ఫస్ట్ ఈవినింగ్ ఆరాధన విశేషాలు. కనుక అమ్మా నాంజక్క ఎట్లా రాజక్క, సరే చూద్దాంలే కొంచెం, సరేలే ఏదో ఒకట్లే. సరే ఇంకేముంది, అయిపోయింది కదా, ఇంకేమైనా ఉన్నాయా? కానుకలు కూడా పట్టేశాం కదా, ఇంకేముంది? స్నాక్స్ ఈరోజు లాస్ట్ సండే అని మన సేవకురాలు, మన మదర్ కొంచెం కరిగింది మీ మీద ప్రేమ వచ్చి ఆమె ఇచ్చింది కాబట్టి ఆ స్నాక్స్ అండ్ డ్రింక్స్ కూడా కదా. అయ్యో వద్దమ్మా తప్పట్లేదు. అయ్యో ఇప్పుడు పిల్లలకి ఏం పెడదామా, ఏం చేద్దామా అనే ఉంటది. నేనేమో ఎప్పుడు జోబు చూసుకుంటుంటా, నేను జోబు కాదులే నిధి చూసుకుంటుంటా, సంఘ నిధి. అప్పుడప్పుడు తిడుతుంటా, నీ అన్ని గొంతమ్మ కోరికలు అంటుంటా. సరే ఏదేమైనా దేవుడు సమృద్ధిగానే ఇస్తున్నాడమ్మా, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ లోపల అది సరే అయ్యగారితో కూడా మీరు ప్రార్థన చేయించుకోండి. ప్రభువా స్తోత్రం నాయన, చూస్తూ ఉండగానే నీ కృపలో నీ కాపుదలలో ఈ 2025వ సంవత్సరము మొదటి పునరుద్ధాన దినపు ఆరాధన నుంచి ఈ చివరి ఆదివారపు ఆరాధన వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు. బిడ్డలకు దినదినము వారిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలుగజేస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా నాయన బలపడాలయ్యా. అసలు క్రైస్తవ్యం అంటే ఏదో తెలుసుకోవాలి, క్రీస్తు మార్గం అంటే ఏదో బిడ్డలు తెలుసుకోవాలి. ఏదో పొడిపొడిగా భక్తి చేస్తున్నారు కానీ నాయన బోధలను వారు ఆలకించి భయముతో భక్తితో నిన్ను ఆరాధించే ఆరాధికులుగా ఈ సంఘ బిడ్డలను మార్చమని వేడుకుంటున్నాను. అయ్యా, బిడ్డలు సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలు గాని సంఘ కానుకలు గాని మీరు ముందు అంగీకరించండి, స్వీకరించండి. నూతన ప్రతిఫలము ఆశీర్వాదము బిడ్డలకు దయచేయండి. అలాగే నాయన 10th క్లాస్ చదువుతున్న బిడ్డల గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. ప్రవీణ్ జ్ఞాపకం చేసుకోండి, యశ్వంత్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రైజ్ బాబుని జ్ఞాపకం చేసుకోండి, సందీప్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు చక్కగా ప్రిపేర్ అవుతున్నారయ్యా, కష్టపడుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం కాదు గాని నీ కృపలో వారిని హెచ్చించి ఆశీర్వదించి అత్యున్నతమైన మార్కులతో పాస్ అవ్వడానికి కృప చూపించండి నాయన. అలాగే చెర్రి 7th క్లాస్ చదువుతూ ఉండగా ఇంతకాలము మరి ఆ బిడ్డలో రాని ఆ ఉత్సాహము ప్రోత్సాహము మీ ఆత్మ ద్వారా కలుగజేసి రేపు జనవరి 2వ తారీఖున నేను
బాప్తిసం తీసుకుంటానని వచ్చి నిర్ణయించుకొని అడిగాడయ్యా. ఇది కేవలం మీరు చేసిన గొప్ప కార్యమే నా తండ్రి. మరి గడిచిన ఆ క్రిస్మస్ రోజు హర్షిత, వర్షిత, చెర్రి తల్లి మీరు కూడా చిన్న బిడ్డలు నాయన. అసలు ఆ వయసులో బాప్తీసాలు మా పాతకాల రోజుల్లో మేము చూసి ఎరగము నా తండ్రి. మరి ఇంతమందిని మీరు వారిని ప్రభావితం చేసి నీ మాటల ద్వారా వారు ఈ యేసయ్య కావాలి, ఆ పరలోకం కావాలి, పరలోకం మేము చేరాలంటే కంపల్సరీగా బాప్తిసం తీసుకోవాలన్న ఒక మంచి నిర్ణయాన్ని, అర్థం చేసుకునే వాక్యాన్ని నిర్ణయం తీసుకునేటట్టుగా చేసినందుకు స్తోత్రాలు. ఇంకా బాప్తిసం అంటే భయపడుతున్న పెద్దవాళ్ళు ఉన్నారయ్యా, వారితో కూడా మీరు మాట్లాడండి. ఎవరి కుమారులు ఉన్నారు మాట్లాడండి, ఎవరి కుమార్తెలు ఉన్నారు మాట్లాడండి. సంఘమంతా రక్షించబడిన సంఘముగా ముద్ర వేసి భద్రపరచమని క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. ఈరోజు వర్తమానం అందించిన అయ్యగారు దినాభివృద్ధి చెందిస్తూ వారి కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తూ కాచి కాపాడుతూ వారు ప్రతి నెల 2వ మంగళవారం జరిగిస్తున్నటువంటి ఆ యొక్క ఆరాధనను ఇంకా ప్రభావితం చేసి నీ కృపలో ఆయన గారు ఎన్నో ప్రాంతాలు ఆ బుల్లెట్ బండి మీద తిరుగుతుంటారు కనుక క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఎనిమిది ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధంలోకి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలో ఈ రోజు రాలేకపోయిన బిడ్డలకును, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకును, దైవజనుని కుటుంబానికి, వారి యొక్క పరిచర్యకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షాలు కుమ్మరించుము. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. రేపేనా అమ్మ? రేపేనా ప్రసన్న? ప్రసన్న ప్రసన్నక్క ఒక్క నిమిషం అమ్మా. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన. ప్రసన్నక్కని పిలవండిరా అమ్మ. రేపే కదా చెప్పేస్తున్నాను. ప్రార్థన చేశానయ్యా. ప్రభువా స్తోత్రం. పలహారాన్ని దీవించండి. తీసుకున్న వారికి శారీరక మానసిక బలం దయచేయండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అది ఇది వేడిగుందా? అక్కడ పెట్టు. అందరికీ అమ్మ. ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే రేపు సాయంత్రం, అనగా సోమవారం సాయంత్రం, నాది ఇది కాదు, రేపు సాయంత్రం 7 గంటలకు మన ప్రసన్న ప్రసాద్ గారు, హర్షిత వర్షిత, వాడి ఇల్లు తెలుసు కదా, క్వార్టర్స్. ఆ క్వార్టర్స్ లో సాయంత్రం 7 గంటలకు కృతజ్ఞత స్తుతి కూడిక. తదనంతరం అందరికీ భోజనాలు కూడా ఉంటాయి కనుక మీరేం కంగారు పడకుండా, ఇంట్లో ఏం హడావుడి చేయకుండా హ్యాపీగా ఆ మంచి మనసుతో ఆరాధనకు వచ్చేయండి. వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోండి అమ్మా. రైట్. అది రేపు ఎన్ని గంటలకి? 7 గంటలకి. రైట్. అదే తల్లి మంచి ప్రకటన. ప్రసన్న ప్రసాద్ గారి ఇంట్లో, ఓకే, క్వార్టర్స్ లో. యూత్ బాయ్స్ మీకు ప్రత్యేక